ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఈ ఫేక్ నోట్స్ ఆర్ దొంగ నోట్లు ఏవైతే ఉన్నాయో ఈ ముఠాని మనము అరెస్ట్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించిన ప్రెస్ మీట్ కోసం అని చెప్పి మనం ఈరోజు చేస్తున్నాము. సో ఇందులో పట్టుబడిన మొత్తం ఎంతమంది ముద్దాయిలు ఈ దొంగ నోట్ల దాంట్లో ఉన్నారంటే మొత్తం 9 మంది ఉన్నారు. ఇప్పటికైతే మనం 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక 3 అబ్స్కాండింగ్ లో ఉన్నారు. ప్రధాన నిందితుడు A1 ఎవరైతే ఉన్నారో స్టిల్ అట్ అబ్స్కాండింగ్. సో తనను కూడా నెక్స్ట్ క్లూస్ రాబట్టి మిగిలిన 3 కూడా త్వరలోనే పట్టుకుంటాము. సో ఇప్పుడు పట్టుకున్నటువంటి ముద్దాయిల వివరాల్లోకి వస్తే ఫస్ట్ వచ్చేసి మొహమ్మద్ జుబైర్, తను వచ్చేసి బెల్గావ్ జిల్లా కర్ణాటక రాష్ట్రం. నెక్స్ట్ ఇంకొక మాణిక్య రెడ్డి అని చెప్పేసి తను వచ్చేసి హైదరాబాద్ సిటీ. సుమన్ వచ్చేసి భూపాలపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రం. నెక్స్ట్ సైమన్ కూడా హైదరాబాద్ సిటీ జేజే నగర్ కాలనీలో ఉంటాడు. నెక్స్ట్ వెంకటేష్ వచ్చేసి పేరూరు గ్రామం సత్యసాయి జిల్లా. నెక్స్ట్ రమణప్ప వచ్చేసి వాయల్పాడు బట్ ఉండేది మాత్రం అంగోల్లో ఉంటాడు. సో ఇలా వీళ్ళు మొత్తం ఈ ముఠా వచ్చేసి 9 మంది. మనం 6 మందిని పట్టుకోవడం జరిగింది. 3 అబ్స్కాండింగ్ లో ఉన్నారు. సో ఈ క్రైమ్ లోపలికి వెళ్తే ఇది ఎలా జరిగిందని మనం చూసుకున్నట్టయితే దీంట్లో మెయిన్ ఈ నోట్స్, ఈ ఫేక్ నోట్స్ అనేది తయారు చేసేది మెయిన్ ఎవరంటే A1. తను ఈ నోట్స్ అనేటివి తయారు చేస్తున్నాడు. ఈ క్రమంలో A2 జుబైర్ ఎవరైతే ఉన్నాడో తను పరిచయం అవుతాడు అనమాట. తను పరిచయం అయినప్పుడు వీళ్ళు ఎట్లా తీసుకుంటారంటే 1:2 షేర్. సో 1% అంటే 1 lakh సపోజ్ ఫేక్ నోట్స్, ఒరిజినల్ నోట్స్ ఇస్తే 2 లక్షలు ఫేక్ నోట్స్ ఇస్తారు. ఇలా వీళ్ళిద్దరూ క్రమంగా చేసుకుంటా ఉన్నారు. లైక్ 1-2 years నుంచి చేసుకుంటా ఇట్లా ఇచ్చుకుంటున్న క్రమంలో ఏవైతే వీళ్ళకి దీంట్లో లాభం వస్తుందో ఒరిజినల్ నోట్స్ అవి వీళ్ళు ఈక్వల్ గా షేర్ చేసుకునే వాళ్ళు. ఇలా వీళ్ళకి ఇట్లా ఉన్నప్పుడు ఈ హైదరాబాద్ లో ఉన్న మాణిక్యం రెడ్డి, మళ్ళీ సైమను, ఇంకా అలాగే A5 A6 ఇంకా అబ్స్కాండింగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పరిచయం అవుతారు అనమాట. వీళ్ళు పరిచయం అయినప్పుడు వీళ్ళు లాస్ట్ 3 months బ్యాక్ ఏం చేస్తారంటే వీళ్ళందరూ కూడా జుబైర్ దగ్గర నుంచి మళ్ళీ A1 నుంచి ఒక 2 లక్షల డబ్బులు అనేది తీసుకుంటారు. ఈ 2 లక్షల డబ్బులు తీసుకొని సర్క్యులేట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఈ క్రమంలోనే వీళ్ళకి మొత్తం అంతా కూడా ఒకే దగ్గర సర్క్యులేట్ చేస్తే డౌట్ అయిపోతుంది. సో వేరే ప్లేసుల్లో ఎక్కడున్నారని చెప్పి చూసుకుంటున్నప్పుడు అదే టైంలో అంగళ్ళు గ్రామంలో ఉన్న ఎవరైతే ఉన్నారో రమణప్ప, మళ్ళీ పేరూరులో ఉన్న వెంకటేష్ వీళ్ళు పరిచయం అవుతారనమాట. వీళ్ళు పరిచయం అయిపోయి వీళ్ళ బిజినెస్ ఏదైతే ఉందో ఇదంతా వేరే ఏరియాలోకి షిఫ్ట్ చేయాలని చెప్పి చూస్తారు. ఆ టైంలో వీళ్ళు కూడా పరిచయం అవుతారనమాట. ఇదిలో ఉండగా నిన్న సాయంత్రం 3 గంటలకి దొమ్మన బావి దగ్గర వీళ్ళందరూ కూడా 2,10,000 ఈ డబ్బులు పెట్టుకొని ఈ డబ్బులంతా డిస్ట్రిబ్యూట్ చేసుకొని డిఫరెంట్ ఏరియాస్ లో మనం సర్క్యులేట్ చేద్దాం అనుకున్న టైంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇట్లా ఫేక్ కరెన్సీ ముఠా అనే వాళ్ళు ఇట్లా కొంచెం పెట్టుకొని దీన్ని సర్క్యులేట్ చేయాలని చూస్తున్నప్పుడు మనం ఇమీడియట్ గా పోతానే వీళ్ళు 6 మంది దొరికారు. ఫర్దర్ ఇంట్రాగేషన్ లో దీంట్లో మెయిన్ ఎవరంటే A1. వాళ్ళు కాకుండా ఇంకా మిగిలిన 2 కూడా అబ్స్కాండింగ్ లో ఉన్నారు. సో వీళ్ళు 2,10,000 వీళ్ళని మనం పట్టుకున్నప్పుడు మనం సీజ్ చేసింది ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న 2,10,000 ఫేక్ నోట్స్, ఇది కాకోకుండా వీళ్ళ దగ్గర ఉన్న 6 మొబైల్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది అనమాట. సో వీటన్నిటిలో కూడా బాగా కష్టపడిన వాళ్ళు మా రూరల్ CA ఎవరైతే ఉన్నారో రవినాయక్ గారు, మా SI మధురామచంద్రుడు, ఇది కాకుండా సిబ్బంది ప్రసాద్, చక్రి, వెంకటేష్, ప్రతాపు, శ్రీనివాసు. సో వీళ్ళందరూ కూడా దీంట్లో బాగా కష్టపడినందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అండ్ వీళ్ళకి రివార్డ్స్ కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది. అండ్ మిగిలిన అక్యూజ్డ్ని కూడా త్వరలో పట్టుకుంటాం. ఇంకా లింక్స్ ఎక్కడ ఉన్నాయనేది కూడా మేము త్వరలో ఛేదించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.